అన్న మీ అందరికీ ఈరోజు ఇంకొక పెద్ద టాపిక్ ఏంటంటే ఇమ్మడి రవి ఉన్నాడు కదా ఐబొమ్మ అడ్మిన్. అయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇమ్మడి రవి కోసం నేనున్నాను అంటూ ఈ లాయర్ సలీం అని వచ్చారు, ఏపీకి చెందినటువంటి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినట్టు కోడి కత్తి దాడిలో ఆ సీనును కూడా బయటికి తీసుకొచ్చాడు. సో నేనున్నాను తెలుగు ప్రజలకు అని చెప్పేసి అంటున్నాడు. నాకు ఈ కేసు వాదించడం చాలా తేలిక, నేను కంపల్సరీ అతనికి బెయిల్ అయితే ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి రవి అయితే పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చాడు కోర్టు వాళ్ళు. సో మళ్ళీ కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మరి బెయిల్ కూడా ఇప్పటికే అప్లై చేసామని చెప్పేసి లాయర్ చెప్పారు. లాయర్కి అయితే చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సార్ రవిని ఎట్లయినా బయట తీసుకురావాలని. అయితే ఠాగూర్ సినిమాలో చిరంజీవిని చూడండి, వ్యవస్థ మొత్తాన్ని తన చేతిలో తీసుకొని ప్రజలకు మంచి పని చేశాడని చెప్తాడు, ఠాగూర్ అయ్యాడు. సో ఈరోజు రవి కూడా అందరి దృష్టిలో ఠాగూర్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు.